యాక్చువల్లీ అంటే మీరు ఈ సినిమాలో ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్న అబ్బాయి లవ్వర్ కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో సాధారణంగా జనరల్గా పబ్లిక్లో బయట ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది అనుకోండి, ఒక ఆప్షన్ సాఫ్ట్వేర్, ఇంకో ఆప్షన్ మీడియాలో ఉన్న పర్సన్, సినిమా పర్సన్ అంటే సాఫ్ట్వేరే చూస్ చేసుకుంటారు కదా. అసలు ఈ మీడియా వైపు రారు. ఎందుకు అమ్మాయిలు అలా ఆలోచిస్తారు? అంటే నమ్రత అలా ఆలోచించలేదా? అంటే అది అరేంజ్ మ్యారేజ్ అయితే అలా ఉంటుంది అనుకుంటాను. అంటే సాఫ్ట్వేర్ అంటే ఓకే మంత్లీ శాలరీ ఎంత వస్తుంది, లేదా టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంకి వచ్చేస్తారు ఇంటికి, లేదా ఈ టైంకి వెళ్ళి పర్టికులర్గా ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది. వెరాజ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఐ థింక్ దెర్ ఆర్ నో టైమింగ్స్. అండ్ రాత్రి పగలు కష్టపడతాం ఏదైనా మనం ఫిల్మ్ చేయాలని, ఏదైనా అంతే 24 ఫ్రేమ్స్. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ట్రస్ట్ చేయడం కష్టం అనుకుంటా. ఐ థింక్ సో, ఐ డోంట్ నో. బట్ అరేంజ్ మ్యారేజ్లో దే సీ, ఐ థింక్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు? మాకు హీరో హీరోయిన్ తెలుసు ట్రైలర్ చూసినప్పుడు. ఇంకా మిగతా దే ఆర్ లైక్ పూజిత ఉంది, జెమినీ సురేష్ గారు ఉన్నారు, ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నా పేరెంట్స్ కింద చేస్తారు అనమాట. సో సుదర్శన్ ఉన్నారు, అలా ఉన్నారు చాలామంది. యా. సో ఒక పెద్ద సక్సెస్ తర్వాత నెక్స్ట్ సినిమా కేదార్ గారు కూడా ఉన్నారు. ఓకే, సో మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. యా. సో అద్భుతాన్ని చూడబోతున్నాం డెఫినెట్గా. సో ఒక పెద్ద సక్సెస్ తర్వాత ఇంకో సినిమా చూస్ చేసుకోవాలి అంటే కొంచెం ఆలోచన ఎలా ఉంటుంది మీకు? ఎందుకంటే ముందు ఒక పెద్ద మూవీ, మంచి చిన్న మూవీ పెద్ద సక్సెస్ వచ్చింది. సో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయాలంటే కొంచెం సబ్జెక్ట్ చూసింగ్ అది అంటే నేనే అలాగా నేను ఇప్పుడు నెక్స్ట్ బాగా ఆలోచించేసి నెక్స్ట్ లీగ్కి వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను ఇక్కడ హిట్ వచ్చింది కదా అలా ఏం నేను స్ట్రాటజీస్ అయితే ఏం లేవు. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ డూ ఎ గుడ్ మూవీ, మంచి స్టోరీ ఉన్నది, మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది, అంతే. దట్స్ ఇట్. అదర్ దెన్ దట్ నో స్ట్రాటజీస్, నథింగ్. ఓకే, ఎవరు మీకు అంటే సజెషన్స్, హెల్ప్, సలహా ఇలాంటిది ఇంట్లో మమ్మీ డాడీయా లేకపోతే ఎవరైనా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్? అంటే డెసిషన్ ఎవ్రీథింగ్ నేనే తీసుకుంటాను మొత్తం. అంటే డిస్కస్ చేస్తాను ఇంట్లో, బట్ డెసిషన్ నేనే తీసుకుంటాను. సో ఇంట్లో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మీరే ఫస్ట్ అమ్మాయి సినిమాలో? నేనే ఫస్ట్ అమ్మాయి సినిమాలో. యా. అంటే ఫస్ట్ దే వాజ్ లైక్ నాట్ షాక్డ్, ఐ వుడ్ సే సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఎవరం ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ అదేం లేదు. బట్ వెన్ ఐ టోల్డ్ దెమ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంతా ఉంది అని చెప్పినప్పుడు దే సెడ్ ఓకే, బట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ స్టడీస్ కంప్లీట్ చేశాక దెన్ యూ కెన్ కంటిన్యూ అని చెప్పారు. ఇప్పుడు ఈషా ఒక ఫేమస్ హీరోయిన్. సో ఎక్కడైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్, పాత ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? స్పెషల్ రిసీవింగ్ అలా ఏమైనా ఉంటుంది? స్పెషల్ రిసీవింగ్ కాదు, సెల్ఫీలు ఇవ్వలేక చచ్చిపోవాలి ఫస్ట్. అంటే కానీ అంటే వాళ్ళు ఇట్స్ లవ్, రైట్? సో ఐ కెనాట్ సే నో. బట్ కొన్ని ఒక స్టేజ్ అయిపోయాక మాత్రం నీరసం వచ్చేస్తుంది, సెల్ఫీలే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఎవరు మ్యూజిక్ పాటలు వింటూ ఉంటారు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు? ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఐ లైక్ ఏఆర్ రెహమాన్ సర్స్, ఇళయరాజా గారిది ఇష్టం. మీ సినిమాలో అంటే ఆల్రెడీ మీరు చేసేసిన సినిమాలో పాటలు వినరా? వింటాను, ఎందుకు అన్నీ వింటాను నేను సాంగ్స్. కానీ రోజు కాకుండా అప్పుడప్పుడు అలా వినిపించాలన్నమాట నాకు. ఓకే, సో సాయి కార్తిక్ గారు మ్యూజిక్ ఇచ్చారు, అండ్ బాలాజీ గారు లిరిసిస్ట్, అండ్ కృష్ణకాంత్ గారు లిరిసిస్ట్. సో సాంగ్స్ అన్ని చాలా డిఫరెంట్ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. యూ హ్యావ్ వన్ రొమాంటిక్ సాంగ్, మాస్ సాంగ్ కూడా ఉంది, అండ్ ఐ డిడ్ ఫోక్ డాన్స్ ఇన్ దట్ వన్. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇస్ ద కొరియోగ్రాఫర్, అండ్ శేఖర్ గారు కొరియోగ్రాఫర్ ఫస్ట్ సాంగ్కి చేశారు, దుమ్ 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 సాంగ్కి చేశారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. అండ్ యా, ఎవ్రీ సాంగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ వే. సేమ్ అట్లా లేదు, ప్రతి ఇమోషన్కి ఒక సాంగ్ ఉంటుంది. కొత్త వేరియేషన్స్ చూపించడానికి స్కోప్ దొరికినట్టుంది ఈ క్యారెక్టర్ మీకు పర్టికులర్ ఈ సినిమాలో, నమ్రత క్యారెక్టర్. అంటే యా, సో కాల్డ్ బబ్లీ, యాక్టివ్, కొంచెం అంటే ఇప్పుడు అమితుమిలో హైపర్ ఉంటుంది కదా, ఇందులో వేరే టైప్ ఆఫ్ హైపర్ ఉంటుంది అనమాట. సో అంతే, ఇన్ అ స్వీట్ వే.
అలా అనమాట.